తిరుపతి జిల్లా కోట పట్టణంలో శనివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కోట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథరామరెడ్డి, ఎస్కే జలీల్ అహ్మద్, పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కందల బాలకృష్ణయ్య, తీగల సురేష్ బాబు, వి చెంగల్ రాయలు, తిరుమూరు మురళి, మరిపాలయ్య తదితరులు పాల్గొన్నారు. 82 పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి భారతదేశంలోనే తెలుగుదేశం తెలుగు నినాదం ఢిల్లీలోనే నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట కాబడింది. నందమూరి తారక రామారావు ఆ రోజు ఇందిరా గాంధీ ఆయన 83లో అధ్యక్షుడిగా చేస్తే పోరాడి ప్రజలతో పోరాడి మళ్ళీ అధికారం పదవి దక్కించుకున్న ఘనత కూడా నందమూరి తారక రామారావు. ఎటువంటి తెలుగుదేశం తెలుగు విధానాన్ని ఢిల్లీ స్థాయిలో ఈ రోజు పేరు పెట్టారంటే కేవలం నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ సభాముఖం చెప్తున్నాం. అలాగే పేద బడుగు వర్గాలకి వాళ్ళకి పట్టిడన్నం, ఇళ్ళు, గుడిసె అనే నినాదం కూడా నందమూరి తారక రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు అవుతున్నాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు జగన్మోహన్ అన్న గారికి, దశన్న గారికి, భాస్కర్ అన్న గారికి, మోహన్ అన్న గారికి, రాధన్న గారికి, అలాగే పేరు పేరు దయచేసి అర్థం చేసుకొని అన్ని చెప్పలేను. నా కుటుంబ సభ్యులందరికీ, నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఎన్టీఆర్ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.